సూపర్ స్టార్ కృష్ణ, నటభూషణ్ సోమబాబు, కళాభినేత్రి వాణిశ్రీ నటించినటువంటి గంగమ్మ. ఈ సినిమా 1973 సంవత్సరం నవంబర్ 30వ తేదీన రిలీజ్ అయింది. యాక్చువల్గా విజయ్ ప్రొడక్షన్స్ వాళ్ళ చిత్రం ఇది. బి నాగిరెడ్డి, చక్రపాణి ఇద్దరు కూడా నిర్మాతలుగా దీనికి వ్యవహరించారు. అయితే ఈ సినిమాకి డైరెక్షన్ తాపీ చాణక్య. ఈ సినిమాని సగం వరకు డైరెక్ట్ చేసిన తర్వాత ఆయన మరణించారు. మరి తర్వాత ఈ సినిమా ఎలా తీయాలి, ఎవరు తీయాలి అనుకున్నప్పుడు వి రామచంద్రరావు ప్రముఖ దర్శకుడు ఈయన పెట్టుకున్నారు. ఈయన ఈ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. అయితే ఈ సినిమా నేపథ్యం అయితే చాలా విచిత్రంగా ఉంటుంది, చాలా ఆసక్తికరంగా కూడా ఉంటుంది. ఇది మీరు ఆశాంతం ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ సినిమా నిర్మితమవుతోంది అని తెలుసుకున్నప్పుడు ప్రముఖ సినీ నటుడైనటువంటి ఎన్టీ రామారావు చాలా బాధపడ్డారు. ఎందుకంటే విజయ ప్రొడక్షన్స్లో పాతాళ భైరవి ప్రముఖ చిత్రం, అది బాగా హిట్ అయింది. అంతకు ముందు కనుక చూసుకుంటే కూడా అవినాభావ సంబంధం షావుకార్ సినిమాలో కూడా నటించారు. అలాంటిది ప్రతి సినిమాలో కూడా తను నటించారు. ఆ నటించిన సినిమాలన్నీ కూడా విజయవంతమయ్యాయి చాలా వరకు. అలాంటి విజయ ప్రొడక్షన్స్లో తన కాకుండా కొత్త వాళ్ళని తీసుకోవటం అనేది, అదే అంటే కొత్త వాళ్ళు అంటే తన కాకుండా కృష్ణ సోమబాబుని తీసుకోవటం ఎన్టీ రామారావుకి చాలా బాధ కలిగించింది. అలాగే ఆ బాధని చాలా మంది సన్నిహితుల దగ్గర కూడా వ్యక్తం చేశారు. అయితే ఇది ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అని మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అలాగే ఈ సినిమా ప్రొడక్షన్స్ జరిగేటప్పుడు ఇది కృష్ణకి ఒక 94వ చిత్రాలు పూర్తయిన తర్వాత అవకాశం వచ్చింది. ఈయన యాక్చువల్గా పాతాళ భైరవి సినిమాని 21 సార్లు చూశారు. 21 సార్లు చూసినటువంటి ఈ విజయ ప్రొడక్షన్స్లోనే మరి ఈయనకి హీరోగా అవకాశం రావటం ఆయన చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. అలాగే నటభూషణ్ సోమబాబు కూడా విజయ ప్రొడక్షన్స్లో ఇది తొలి చిత్రం. అసలు సోమబాబు హీరోగా వేషాల గురించి వెతుకుతున్నప్పుడు సైక్లింగ్ తొక్కుకుంటూ ఈ వాహిని స్టూడియోకి వచ్చేవాళ్ళు. ఆ గేట్ కీపర్ లోపలికి కూడా వెళ్ళనిచ్చేవాడు కాదు. చివరికి అష్ట కష్టాలు పడి ఆయన లోపలికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి ఆయన చూసింది ఎవరినంటే జమున షాట్లో నటిస్తున్నప్పుడు ఆవిడ చూసి చాలా ఆశ్చర్యపోయారట. దేవకిన్న కిందకి దిగొచ్చిందా అని ఆశ్చర్యపోయారట. అలాంటి వాహిని స్టూడియో అక్కడే మళ్ళీ హీరోగా ఈ సినిమాలో నటించడం కూడా జరిగింది. ఇది ఎప్పుడు కూడా మర్చిపోలేను అని సోమబాబు ఎన్నోసార్లు అనుకున్నారు కూడా. అయితే ఈ ఇద్దరు కూడా మరి ఈ సినిమాలో నటించినటువంటి పరిస్థితులు, మరి ఎన్టీ రామారావు ఎందుకు నటించలేదు, దీనికే కదా మనం అనుకున్నాం. యాక్చువల్గా విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి సినిమా తీశారు. పాతాళ భైరవి, మాయా బజారు, మిస్సమ్మ, అలాగే 1962వ సంవత్సరం రిలీజ్ అయినటువంటి గుండమ్మ కథ వాళ్ళ లాస్ట్ హిట్ మూవీ. గుండమ్మ తర్వాత నిజంగా విజయవాడకి సినిమా మంచిది పడలేదు అంటే మీరు నమ్ముతారా? నిజంగానే పడలేదు. ఆ తర్వాత వాళ్ళు ఎన్టీ రామారావు హీరోగా 1965వ సంవత్సరంలో సిఐడి అని చెప్పి సినిమా తీశారు. తాపీ చాణక్య దానికి డైరెక్షన్. ఆ సినిమా విజయవంతం కాలేదు, ఆర్థికంగా డబ్బులు రాలేదు. మళ్ళీ కేబీ రెడ్డి డైరెక్షన్లో ఉమాచండి గౌరీ శంకరుల కథ అని చెప్పి ఒక సినిమా తీశారు. అది 1968వ సంవత్సరంలో రిలీజ్ అయింది. రిలీజ్ అయ్యి ఆర్థికంగా పెను భారమైపోయింది, అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. దాంతో విజయ వాళ్ళు కంగు తిన్నారు. అసలు పెట్టిన పెట్టుబడి కూడా ఇంత దారుణంగా పోతుందా అని ఎంతగా బాధపడ్డారంటే ఆ బాధ చివరికి కోపం కింద మారి కేవీ రెడ్డి ఎన్నో సినిమాలకి వాళ్ళకి పనిచేసినటువంటి వ్యక్తి
వాహిని స్టూడియోలో ఉంటే ఇంటికి వెళ్ళటానికి అంబాసిడర్ కార్ని విత్డ్రా చేశారు. ఆయన వెళ్ళటానికి కారు లేదు, డ్రైవరు లేరు. అప్పుడు ఎన్టీ రామారావు ఆ పరిస్థితిని చూసి తన సొంత కారుని ఇచ్చి, డ్రైవర్ని ఇచ్చి కేవీ రెడ్డి గారిని ఇంటి దగ్గర దింపడం జరిగింది. ఆ తర్వాత కాలంలో విజయ ప్రొడక్షన్స్ అసలు కేవీ రెడ్డి పనిచేయాల. అంటే సినిమాలో మీకు ఎలా ఉంటుందంటే, విజయం వచ్చినప్పుడు చాలా గౌరవించుకుంటారు, అభినందనలు తెలుపుకుంటారు. కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఈ పరిస్థితి ఉంటుంది అని తెలియచెప్పడానికే మీకు ఇదంతా కూడా నేను చెప్పాను. ఈ ప్రభావం ఎన్టీ రామారావు మీద కూడా పడింది. ఎన్టీ రామారావుతో సినిమా తీస్తుంటే డబ్బులు రావట్లేదు, కాబట్టి ఇంక ఎన్టీ రామారావుతో ఎందుకు సినిమా తీయాలి అని చెప్పేసి 5 సంవత్సరాల పాటు సినిమా తీయడం మానేశారు విజయ ప్రొడక్షన్స్ వాళ్ళు. 1973వ సంవత్సరంలో ఈ గంగామంగ సినిమాని తీశారనమాట. అయితే చక్రపాణికి కృష్ణకి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంది. చక్రపాణి తెనాల్లోనే ఉండేవారు. అలాగే కృష్ణ ఫాదర్కిను చక్రపాణికి మంచి స్నేహబంధం ఉంది. కృష్ణ తొలినాళ్ళలో సినిమాల్లో వేషాలు వేద్దాము అని చెప్పి అనుకున్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి రికమెండేషన్ లెటర్ పెట్టుకొని చక్రపాణి దగ్గరికి వెళ్ళారు. చక్రపాణి కృష్ణని చూసి, నువ్వు ఇంకా చిన్నవాడివి, ఇంకా కొద్దిగా టైం పడుతుంది, నువ్వు ఇంకా చదువుకుని రా, అప్పుడు నీకు అవకాశాలు ఇస్తాను అని చెప్పి చెప్తూ, నువ్వు నాటకాల్లో కూడా వేషాలు వేయి, అనుభవం వస్తుందని కూడా చెప్పారు. అంటే ఆ విధంగా చక్రపాణితో ఆ రోజు ఉన్నటువంటి అనుబంధం ఈ రోజు మరి గంగామంగ సినిమాలో హీరోగా అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఆ రోజు అనుకున్నది నెరవేరింది. అయితే ఈ సినిమా మరి ఇంత అద్భుతంగా వచ్చింది, బాగా ఆడింది అంటే అది కూడా జరగలేదు. ఈ సినిమా కేవలం 6 లక్షల రూపాయలు పెట్టి తీశారు. రిలీజ్ అయినటువంటి మొదటి వారంలో ఈ 6 లక్షల పెట్టుబడి వచ్చేసింది. కానీ తర్వాత కాలంలో రన్ను అవలా, అంటే కిల్ అయిపోయింది. కారణం ఏంటంటే ఈ సినిమా కొన్నటువంటి కథ, ఈ కథ సినిమాని ముందుకు నడిపించలేకపోయింది. కథ నడిపించలేకపోవడం ఏంటి, మరి తర్వాత బ్రేక్ ఇన్ పాయింట్కి చేరిన ఈ సినిమా సూపర్ సక్సెస్ ఎందుకు అవ్వలేకపోయింది అని చెప్పి అనుకుంటున్నారా? దీని గురించి కూడా మనం ఒకసారి వెనక్కి వెళ్ళాలి. రాముడు భీముడు ఈ సినిమా మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. రామానాయుడు ఈ సినిమాని తీశారు. దీనికి డివి నరసరాజుని ఆయన కథని సమకూర్చారు. ఈ కథ చాలా మంది హీరోలు వద్దు బాబు మాకు వద్దు, ఈ స్టోరీ మాకు వద్దు అని చెప్పి వదిలేశారు. అందులో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఉన్నారు. చాలా మంది నిర్మాతలు కూడా ఈ వద్దబ్బా ఈ కథ, ఈ సినిమా ఆడదు అని చెప్పేసి వదిలేసినటువంటి కథ రాముడు భీముడు తీసిన తర్వాత అది సూపర్ డూపర్ హిట్ అయింది. దాన్ని ఏం చేశారంటే రామానాయుడు దగ్గర నుంచి ఈ విజయవాడ తీసుకొని రామ్ ఔర్ శ్యామ్ అని చెప్పేసి సినిమా కింద తీశారు. దిలీప్ కుమార్ దీనికి హీరో, వేదారమ్మన్ హీరోయిన్. దీనికి దర్శకుడు కూడా తాపీ చాణక్య, రాముడు భీముడు కూడా తాపీ చాణక్య డైరెక్టర్. హిందీలో ఈ సినిమా అద్భుత విజయం సాధించింది. అయితే రమేష్ సిప్పి ఏం చేశారంటే ఈ రామ్ ఔర్ శ్యామ్ని కొద్దిగా మార్చేశారు. అదేంటంటే మగవాళ్ళని ఆడవాళ్ళ కింద మార్చేశారు. అంటే రాముడు భీముడిలో ఎన్టీ రామారావు కదా, ఎన్టీ రామారావు క్యారెక్టర్స్ని లేడీస్ కింద మార్చేసి సీత ఔర్ గీత అని చెప్పేసి హేమమాలినితో తీయటం జరిగింది. అందులో ధర్మేంద్ర, సంజీవ్ కుమార్ ఉన్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత విజయ ప్రొడక్షన్స్ వాళ్ళ దృష్టికి వచ్చింది, ఇది మన కథే కదా, మన కథని ఇలా మార్చేసి తీసేశారు, అలాగే స్టోరీ లైన్ అంతా మనదే కదా, వీళ్ళ మీద మనం ఎందుకు కేసు వేయకూడదు అని చెప్పేసి ఆలోచిస్తున్న తరుణంలో రమేష్ సిప్పికి ఈ విషయం తెలిసింది. ఇప్పుడు ఈ కేసు కనుక కాపీరైట్ కేసు అయితే అది పెద్ద కేసు, అది అందులో కనుక మనం ఇరుక్కుంటే ఎలాగా అని చెప్పేసి భయపడుతున్న తరుణంలో అప్పుడు హిందీ సినిమా ఇండస్ట్రీలో పెద్దలు, తమిళ తెలుగు సంబంధించిన పెద్దలు ఇద్దరు కూడా కాంప్రమైజ్ అయ్యి ఈ సినిమా రైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని విజయ వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేటట్టుగా ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందం ప్రకారం ఈ సీత గీత రైట్స్ అనేవి కూడా విజయవాడ తీసుకున్నారు. తీసుకొని ఈ సినిమాకి మరి హీరోయిన్ అప్పట్లో హేమమాలిని హిందీలో అద్భుత విజయం, అది చాలా బ్రహ్మాండమైన కలెక్షన్స్ వచ్చాయి. మరి తెలుగులో అప్పుడు ఎవరు తీయాలి, ఎవరిని హీరోగా పెట్టాలి, హీరోయిన్గా ఎవరు పెట్టాలి అనుకున్నప్పుడు మెయిన్ హీరోయినే ఇక్కడ ముఖ్యం. అప్పటికి ప్రేమ్ నగర్ రిలీజ్ అయింది, దసరా బుల్లోడు రిలీజ్ అయింది, బంగారు బాబు రిలీజ్ అయింది, వాణిశ్రీ చాలా పీక్లో ఉంది. కాబట్టి వాణిశ్రీని కనుక ఇందులో పెట్టుకుంటే మనకి వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి వాణిశ్రీని సంప్రదించారు. వాణిశ్రీ కూడా ఓకే చేశారు.
అయితే ఈ సినిమా తెలుగులోనే తీస్తే వర్కౌట్ అవుతుందా? మన డబ్బులు మనకి వెనక్కి వస్తాయా? అసలే బయలులో ఉన్నారు కదా, అంతకుముందు ఫ్లాపులు చూస్తున్నారు. అందుకని సేఫ్టీ సైడ్ ఏం చేశారంటే దీన్ని తమిళంలో కూడా తీద్దామని చెప్పి అనుకున్నారు. వాణి రాణి అని చెప్పేసి ఇది తమిళంలో తీయటం జరిగింది. ఇందులో శివాజీ గణేశన్, ముత్తురామన్ ఇద్దరు కూడా హీరోలు. అయితే ఈ సినిమా ప్రొడక్షన్ ఎలా జరిగిందంటే తెలుగు సినిమా జరుగుతున్నప్పుడు ఒక సన్నివేశం అయిపోగానే వెంటనే మరొక సన్నివేశం తమిళంలో కూడా తీయటం జరిగింది. అయితే ఈ తమిళంలో ఈ సినిమా తీసేటప్పుడు ఈ కథంతా విన్నటువంటి శివాజీ గణేశన్ వీళ్ళకు ఒక సలహా ఇచ్చారు. నేను ఇప్పుడు బాగా పీక్ పీరియడ్లో ఉన్నాను కాబట్టి ఈ సినిమాని నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి హీరోయిన్ ఇంపార్టెన్స్ కనుక తగ్గించినట్టయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి ఆయన చెప్పారు. అయితే నాగిరెడ్డి, చక్రపాణి వీళ్ళే కదా అప్పుడు మెయిన్. చక్రపాణి దీనికి ఒప్పుకోరా, ఈ మూల కథని మార్చడానికి వీల్లేదు, యాజ్ ఇట్ ఈస్ గానే ఉండాలి, కాబట్టి ఇక్కడ శివాజీ గణేశన్కి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు, కాబట్టి ఎటువంటి మార్పులు చేయకూడదు అని చెప్పేసి ఆయన గట్టిగా పట్టుపెట్టారు. నాగిరెడ్డి మనసులో ఉన్నా కూడా చక్రపాణి మాట కాదని ఆయన ఏమీ చేయలేదు. దాంతో ఆయన కూడా సరే అన్నారు. ఆ ఎఫెక్ట్ నిజంగానే తమిళ సినిమా మీద పడింది. ఎందుకంటే వాణిశ్రీ ఎంత డామినేషన్ ఉన్నా కూడా అక్కడ ఆయనకున్నటువంటి శివాజీ గణేశన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. మొత్తం మీరు ఈ సినిమాలో కనుక చూసుకుంటే 95% వాణిశ్రీ ఉంటారు. సో మిగతా హీరోలు ఇద్దరు కూడా షేర్ చేసుకుంటారు. అది తమిళ ప్రేక్షకులకి అంతగా నచ్చలా, కాబట్టి తమిళంలో కూడా ఇదేమీ అద్భుత విజయం సాధించలేదు. ఇది ఒక మెయిన్ ప్రధానమైన కారణం. అలాగే ఇక్కడికి వచ్చేప్పటికి మరి మాస్ హీరో కృష్ణ, క్లాస్ హీరో శోభన్ బాబు. మొట్టమొదట ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం వచ్చింది. చాలా మంది ఏం చెప్పారంటే అప్పటికి మాస్ హీరోగా మరి బ్రహ్మాండంగా వెలుగొందుతున్నాడు చలాన్ని మాస్ హీరోగా పెట్టి ఆ క్యారెక్టర్కి మరి కృష్ణ తీసుకెళ్ళి క్లాస్గా అంటే డాక్టర్ క్యారెక్టర్కి పెడదామని చెప్పేసి కొంతమంది సలహా ఇచ్చారు. కానీ చక్రపాణి మాత్రం ఒకటే చెప్పారు, ఈ సినిమాలో మాస్ హీరో విజయం ఉన్నటువంటి కృష్ణనే పెడదాము, అలాగే డాక్టర్గా సోహన్ బాబునే పెడదామని చెప్పి పట్టుబట్టి ఈ సినిమాలో స్టారింగ్ని కూడా మార్చడం జరిగింది. ఆ విధంగా ఈ సినిమా కూడా అంతా కూడా ఫైనలైజ్ అయిపోయింది. అయితే ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా విజయ ప్రొడక్షన్స్కి మీరు చూడండి, మిస్సమ్మ, సావిత్రి అద్భుతమైన నటన, మాయా బజార్ ఆవిడే కథంతా ముందుకు నడిపింది. అలాంటి సావిత్రితో కూడా ఈ విజయ ప్రొడక్షన్స్కి అనుబంధం ఉంది. ఎంత అనుబంధం అంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈరోజు చాలామంది ఈ యూట్యూబ్లోను వాటిలోనూ సావిత్రి ఈ తాగుడు గురించి చెప్తూ ఉంటారు. ఈ తాగడానికి జమినీ గణేష్నే కారణం, జమినీ గణేష్ని అలవాటు చేశారు అని చెప్పి చాలా రకాలైనటువంటి వీడియోస్ కూడా వచ్చాయి. కానీ యాక్చువల్గా జరిగింది ఏంటంటే తన స్వయంకృతాపరాధమే. తాగుడు అనేది తనకి తాను ఎక్కువగా అలవాటు చేసుకుంది సావిత్రి. దీనికి కొంత కారణం ఏంటంటే సురభి బాల సరస్వతి ఒక కమెడియన్, అలాగే ప్రతినాయక కింద కూడా నటించింది, కొన్ని సినిమాల్లో నాయక కింద కూడా నటించింది. కొంచెం మగ ఛాయలు కనబడుతుంటాయి ఈవిడలో. అలాగే పాటలు కూడా తనంతా తాను పాడుకునేది కూడా. ఈవిడకున్న అలవాటు ఏంటంటే తాగేటువంటి అలవాటు ఎక్కువగా ఉండేది. ఈవిడ గనక ఇంటికి వస్తాను అంటే చాలామంది హీరోయిన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మేము షూటింగ్కి వెళ్తామని చెప్పి పిలిపేవాళ్ళు. కానీ ఆ రోజు సావిత్రికి ఉన్న పరిస్థితి, అలాగే ఆ కారణాలు ఇవన్నీ కూడా ఆవిడకి సన్నిహితం అయ్యేట్టు చేసాయి. వాళ్ళిద్దరూ కూడా ఈ తాగుడు అనేది ఎక్కువ అవటానికి కూడా సురభి బాల సరస్వతి ఇచ్చిన కంపెనీ కూడా కారణం అని చెప్పి ఆ రోజు ఇండస్ట్రీ పెద్దలు చెప్తారు. ఎవరు ఎంత చేసినా కూడా తను తప్పు లేకుండా ఎవరు తాగించలేరు కదా. ఆ విధంగా తాగుడికి పూర్తిగా బానిసై మత్తులో ఉన్నటువంటి సావిత్రి ఇంటికి నాగిరెడ్డి ఒకసారి వెళ్ళారు. ఈ సినిమాకి ముందు చెప్తున్నానండి నేను. వెళ్ళి ఇలా తాగుడికి బానిసై ఎన్ని మంచి కథలు నువ్వు పోగొట్టుకుంటావు, మహానటివి నువ్వు మారు, నీకు మంచి వేషాలు వస్తాయి అని చెప్పి సలహా కూడా ఇచ్చారు. చక్రపాణి కూడా సావిత్రి అంటే ఒక గౌరవం, అభిమానం. ఆయన కూడా చాలాసార్లు హెచ్చరించారు కూడా, తాగుడు మానం, నువ్వు పైకి వస్తావని. కానీ అదే టైంలో ఆవిడ చేసినటువంటి మరొక ఘోరమైనటువంటి మిస్టేక్ ఏంటంటే ప్రాప్తం సినిమా. మూగ మనసుల్ని ప్రాప్తం అని చెప్పి తమిళంలోకి తీసి
ఘోర పరాజయం పొంది అప్పుల ఊబిలోకి వెళ్ళిపోయి, ఇంకా ఆ తర్వాత ఆవిడ మరి పుట్టినిల్లు మెట్టినిల్లు అనేటువంటి సినిమాలో సోన్ బాబుకి తల్లిగా, కృష్ణకి అత్తగా నటించడం కూడా జరిగింది. అంటే అప్పటికే ఓల్డేజ్ క్యారెక్టర్కి ఇంకా వచ్చేసారు. సో ఈవిడికి కూడా లిఫ్ట్ ఇవ్వాలి, ఈవిడికి కూడా ఈ సినిమాలో ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పేసి చక్రపాణి నాగిరెడ్డి తీర్మానించుకున్నారు. మీరు కనుక ఈ సినిమాలో చూస్తే వాణిశ్రీ నాన్నమ్మ జి వరలక్ష్మిగా నటించారు ఆవిడ. ఆ జి వరలక్ష్మి కూడా మామూలు నటి కాదండి. ఒకనొక టైంలో పెళ్లి చేసి చూడు అనేటువంటి సినిమాలో ఆవిడ హీరోయిన్. అందులో సెకండ్ హీరోయిన్ కింద సావిత్రి నటించారు. అలాంటి ఆవిడని మన సినిమాలో చూస్తాం. కానీ ఆ క్యారెక్టర్ని మొట్టమొదటి సావిత్రికే అడగడం జరిగింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ కూడా ఆవిడ పేరు తీసుకొస్తుంది, ఆవిడకి ఒక ఊపు వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి భావించి వెళ్ళి అప్రోచ్ అవ్వడం కూడా జరిగింది. కానీ అప్పటికే ఆవిడ రకరకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లమ్స్, అలాగే ఈ ప్రాప్తం సంబంధించిన ఫైనాన్షియల్ సంబంధించిన లిటిగేషన్స్, వీటికి పేమెంట్స్, ఇవన్నీ కూడా బిజీగా ఉండి ఈ గంగామంగ సినిమాలో ఆవిడ నటించలేకపోయారు. అవకాశం కూడా ఆవిడ కోల్పోవడం కూడా జరిగింది. దాంతో జీవలక్ష్మి ఈ సినిమాలోకి ఎంటర్ అవ్వటం జరిగింది. అయితే ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఇంకా ప్రతినాయక క్యారెక్టర్ అంటే విలన్ క్యారెక్టర్స్ ఎప్పుడైతే వాణిశ్రీ ఇందులో గంగామంగగా వచ్చిందో, విలన్స్ గా ఉండే వాళ్ళు ఎవరు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరా. మీరు చూడండి, రాముడు భీముడిలో రాజనాల మెయిన్ విలన్, అప్పటికి నాగభూషణం మంచి ఫేమస్ విలన్ గా వెళ్తున్నాడు ఆయన. అలాగే ఒక పక్క సత్యనారాయణ కూడా విజృంభిస్తున్నాడు. కానీ ఈ సినిమాలో విలన్ గా నటించడానికి వాళ్ళెవరూ ముందుకు రాల. కారణం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్ వాణిశ్రీ అంటే రాముడు భీముడిలో ఎన్టీ రామారావు చేసిన క్యారెక్టర్ని ఉంటుంది. అందులో ఒక సన్నివేశంలో విలన్ని అంటే విలన్గా నటించేటువంటి వ్యక్తిని కొరడా పెట్టి కొట్టేటువంటి సన్నివేశం కూడా ఉంటుంది. ఈ సన్నివేశంలో నటించాలి అంటే ఆ రోజుల్లో విలన్స్ చాలా అవమానకరంగా భావించారు. కాబట్టి ఎవరు కూడా ముందుకు రారు. దాంతో ఏం చేశారంటే ఎవరిని పెట్టాలి ఈ క్యారెక్టర్కి అనుకున్నప్పుడు ఆ రోజుల్లో చంద్రమోహన్ ఒకప్పుడు సుఖదుఖాలు ఇలాంటి సినిమాల్లో వాణిశ్రీ పక్కనే నటించారు కూడా. ఆయన రంగుల రాట్నం సినిమాలో నటించడానికి కారణం విజయవాడలే. ఆ కృతజ్ఞతతో ఈ సినిమాలో ఆయన విలన్గా నటించడానికి ఒప్పుకున్నారు. ఆ విలన్గా కూడా నటించారు. ఇంత కథ ఉందండి ఆ రోజుల్లో. అలాగే ఈ సినిమాకి మరి పాటలు వచ్చేటప్పటికి రమేష్ నాయుడు చాలా మంచి సంగీతాన్ని ఇవ్వటం జరిగింది. హుషారు రావాలంటే బేజారు పోవాలంటే మందే మందురా అని చెప్పేసి ఒక పాట ఉంది. ఇది కృష్ణ మీద చిత్రీకరించడం జరిగింది. కృష్ణ వచ్చేప్పటికి పూర్తిగా మాస్ ఇదైనటువంటి క్యారెక్టర్, అంటే తాగుడికి బానిసై ఒక బస్తీలో ఉంటూ ఎవరిని కేర్ చేయటువంటి మనస్తత్వం, అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిని గంగ వచ్చి తను మార్చేటువంటి ఈ క్యారెక్టర్ సినిమాకి ఒక విధంగా హైలైట్ అని చెప్పుకోవచ్చు. అలాగే సోన్ బాబు క్యారెక్టర్ వచ్చేప్పటికి యాక్చువల్గా ఫారెన్ నుంచి వచ్చేటువంటి సన్నివేశంలో సూర్యకాంతం ఇందులో గేయాలుగా నటిస్తుంది. ఆమె భర్తగా రేలంగి నటిస్తారు. చాలా సాఫ్ట్ క్యారెక్టర్. వీళ్ళిద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఈ పెళ్లి చెడగొట్టాలి అనేటువంటి ఉద్దేశంతో వాణిశ్రీని చాలా మోడర్న్గా తీర్చిదిద్ది ఆవిడ చేసేటువంటి సన్నివేశం, మెట్టు దిగే సన్నివేశం కనుక చూస్తే వాణిశ్రీ నటన చాలా అద్భుతంగా పరాకాష్ఠకి చేరుకుంటుంది. కొన్ని హైలైట్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే ఇందులో చాలా మృదు స్వభావంగా వాణిశ్రీ నటించారు. అలాగే గడుసుపిల్లగా కూడా నటించారు. అలాగే సోన్ బాబుతో అలా గాలిలో సాగి పోదామా అని చెప్పేసి ఒక పాట కూడా ఇందులో చిత్రీకరించబడింది. అది హిందీ సినిమాలో పాటని యాజ్ గా తీసుకున్నారు. అందులో కనుక చూసుకుంటే స్కేటింగ్ ఉంటుంది. ఈ స్కేటింగ్ సన్నివేశంలో అప్పుడు నిజంగా హేమమాలిని, సంజీవ్ కుమార్ ఇద్దరు కూడా ప్రాక్టీస్ చేశారు. అయితే ఇక్కడ సోన్ బాబుకి ఏంటంటే కొన్ని భయాలు ఉన్నాయి. ముఖ్యంగా ఫైట్ బాగా రిస్కీ ఫైట్స్ ఆయన చేయరు. అలాగే డాన్స్ మూమెంట్స్ బాగా హెవీగా ఉండేటువంటి డాన్స్ మూమెంట్స్ ఆయన చేయరు. పైగా ఈ స్కేటింగ్ అంటే ఏదో 1-2 రోజుల్లో చేసేస్తే వచ్చేది కాదు. దానికి ప్రాక్టీస్ ఉండాలి. ఆ ప్రాక్టీస్ అప్పటికి వాణిశ్రీకి లేదు, సోన్ బాబుకి లేదు. ఇద్దరు కనుక ఏమాత్రం చేసినా స్కిట్ అయిపోయినా కూడా కింద పట్టడం, ఏ కాలు విరుగుతుందని భయం.
అందులో ముఖ్యంగా సోన్ బాబుకి ఆ భయం ఎక్కువగా ఉండేది. ఈ దీంట్లో దాంతో అప్పుడు ఏం చేశారంటే, ఇంత భయపడుతున్నారు కదా, ఏమో మళ్ళీ ఏం జరుగుతుందో అని చెప్పేసి ఈ కెమెరా ముందు ఒక పెద్ద బల్ల వేసి ఆ బల్ల మీద వాళ్ళని నిలబెట్టి జస్ట్ చేతులు ఊపుతున్నట్టుగా తీయమన్నారు. ఆ చేతులు ఊపుతూ ఉన్నప్పుడు వెనకాల కదలికలు వచ్చేట్టుగా ఈ కెమెరాని అడ్జస్ట్ చేయడం జరిగింది. మీకు బాగా సినిమాలో కనుక చూస్తే వాళ్ళిద్దరూ కూడా కదలరు, వెనకాల సన్నివేశాలన్నీ కదులుతున్నట్టుగా మనకు కనిపిస్తాయి. అలాగే కొన్ని లాంగ్ షాట్స్ కనుక చూసుకుంటే హిందీ సినిమాలో ఏదైతే సంజీవ్ కుమార్ హేమాల్ని చేశారో ఆ లాంగ్ షాట్స్ లో చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ఈ పాటని పూర్తి చేయడం జరిగింది. ఏదేమైనా ఇది ఈ తెలుగులో ఈ పాట కూడా చాలా ముఖ్యమైనదే. అయితే ఈ సినిమాలో స్కేలింగ్ చేయడానికి భయపడినటువంటి సోన్ బాబు మంచి మనుషులు అనేటువంటి సినిమాలో మళ్ళీ అలాంటి క్యారెక్టరే వచ్చింది. దాంతో మనుషులతో చేసేటువంటి క్యారెక్టర్ ఈసారి ఆయన భయపడలా. ఆయన కూడా కొన్నాళ్ళ పాటు శిక్షణ పొంది ఆ సినిమాలో నటించడం జరిగింది. ఈ విధంగా ఈ సినిమా సోన్ బాబుకి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వటం కూడా జరిగింది. అయితే ఈ రకంగా సాగినటువంటి ఈ సినిమా ఆ తర్వాత కాలంలో చాల్ బాజ్ అని చెప్పేసి శ్రీదేవి హీరోయిన్ గా వచ్చింది. ఇది కూడా ఈ కథే, అది కూడా హిందీలో హిట్ అయింది. సన్నీ డియోల్, రజనీకాంత్ ఇందులో నటించడం జరిగింది. మరి ఇదే కథని ఇన్ని సన్నివేశాలు ప్రేరణగా తీసుకొని చలం బుల్లెమ్మ బుల్లోడు అని చెప్పేసి తీయటం జరిగింది. అది కూడా మంచి హిట్. కురిసింది వానం నా గుండెలోన అనే ఒక పాట ఉంది కదా, అదే అనమాట. ఈ విధంగా గంగామంగ ఒక విధంగా చూసుకుంటే వాణిశ్రీ కెరీర్లో ఒక మంచి క్యారెక్టర్, తన యాక్షన్ ని అన్ని రకాలుగా అన్ని కోణాల్లో కూడా చూపించింది. అలాగే కృష్ణ సోన్ బాబు క్యారెక్టర్స్ కూడా సపోర్టింగ్ గా గట్టిగా నిలబడతాయి. ఆ తర్వాత కాలంలో సోన్ బాబు ఎప్పుడూ కూడా ఈ విజయ ప్రొడక్షన్స్ సినిమాలో నటించలేదు, కానీ తర్వాత కృష్ణ మాత్రం నటించారు. శ్రీ రాజరాజేశ్వరి విలాస కాఫీ క్లబ్ అని ఆ సినిమాలో ఆయన నటించడం జరిగింది. ఆ సినిమా కూడా పెద్దగా విజయవంతం కాలేదు, కానీ మోస్తరు విజయం అయితే సాధించింది. ఆ తర్వాత మళ్ళీ రామానాయుడు సురేష్ ప్రొడక్షన్స్ ఇద్దరు కలిసి సురేష్ ప్రొడక్షన్స్ కి విజయ సురేష్ ప్రొడక్షన్స్ అని పేరు పెట్టి సావాసగాళ్ళు అని చెప్పేసి ఒక సినిమా తీశారు. ఆ సినిమా కూడా ఆర్థికంగా విజయం సాధించింది. అంటే కృష్ణగా ఆ విధంగా ఈ సినిమాతో ఈ ప్రొడక్షన్స్ తో అనుబంధం కుదిరింది. అయితే ఇక్కడ విధి విచిత్రం ఏంటంటే, ఈ సినిమాకి సగం నుంచి డైరెక్ట్ చేసినటువంటి వి రామచంద్రరావు ఆ నెక్స్ట్ ఇయరే అల్లూరి సీతారామరాజుకి డైరెక్షన్ చేయాలి. ఫస్ట్ ముహూర్తం షాట్ కొన్ని 2 రోజులు ఆయన షూటింగ్ చేశారు. ఆయనకి అనారోగ్యం వచ్చింది. దాంతో కృష్ణలో చేతిలో చెయ్యేసి ఈ సినిమాకి నా పేరే పెట్టమని చెప్పి అడిగితే ఆ మాటను మన్నించినటువంటి కృష్ణ తర్వాత వి రామచంద్రరావు మరణానంతరం ఆ సినిమాని తనే డైరెక్ట్ చేసి వి రామచంద్రరావు పేరునే అల్లూరి సీతారామరాజుకి పెట్టడం కూడా జరిగింది. అంటే చూడండి, అక్కడ తాపి చాణక్య చనిపోతే వి రామచంద్రరావు డైరెక్షన్, వి రామచంద్రరావు చనిపోతే కృష్ణ అల్లూరి సీతారామరాజు డైరెక్షన్. ఇది విధి విచిత్రం అంటారా ఎట్టో మనకి తెలియదు, కానీ ఆ విధంగా జరిగింది. కాబట్టి ఈ సినిమా ఆ రోజుల్లో ఇంత నేపథ్యమైనటువంటి స్టోరీ అండి విజయ ప్రొడక్షన్స్ లో. ఈ రోజు ప్రేక్షకులకి ఇవన్నీ తెలియదు, కానీ ఒకటి కృష్ణ సోన్ బాబు ఇద్దరు కూడా చాలా సంయమనంతో చేసేవాళ్ళు. వాళ్ళు ప్రతి సినిమాని కూడా ఒక నెగటివ్ షేడ్స్ లో కాకుండా పాజిటివ్ యాటిట్యూడ్ లో తీసుకొని వాళ్ళిద్దరూ అండర్స్టాండింగ్ తో సినిమాలు నటించేవాళ్ళు. మీకు ఈ అండర్స్టాండింగ్ లో కూడా గంగామంగ సినిమాలో కనబడుతుంది. కృష్ణ మాస్ క్యారెక్టర్ లో ఉన్నప్పుడు సోన్ బాబు క్లాస్ ఇదిలో కనిపిస్తారు. ఇది ఈ సినిమాలోనే కాదండి, వాళ్ళు మహాసంగ్రామం సినిమాలో నటించేంత వరకు కూడా ఎక్కువగా రెవల్యూషనరీ క్యారెక్టర్ ని కూడా కృష్ణ తీసుకునేవాడు. అలాగే కొంచెం సాఫ్ట్ గా, కొంచెం రిచ్ గా ఇలాంటి ఉండే క్యారెక్టర్స్ అన్ని కూడా సోన్ బాబు తీసుకోవడం జరిగేది. కాబట్టి వాళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చినటువంటి గంగామంగ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. వాళ్ళ కాంబినేషన్ లో ఇది ఒక మచ్చుతనంగా నిలబడుతుంది. ఈ సినిమా మనకు గుర్తున్నంత కాలం కృష్ణ సోన్ బాబు ఇద్దరు కూడా మనకు గుర్తుంటారు. ఈరోజు కృష్ణ సోన్ బాబు మన మధ్య లేకపోయినా కూడా వాళ్ళు చేసిన చిత్రాలు మన ఎప్పుడూ కూడా అలరిస్తూనే ఉంటాయి.
అయితే ప్రేక్షకుడిని నేను కోరుకునేది ఏంటంటే, చాలా విషయాలు గ్యాదర్ చేసి మీ ముందు ఉంచుతున్నాం. మీకు ఇంకా ఏమైనా తెలుసుంటే కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. అలాగే మీకు గనక కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్టు మాకు ఎప్పుడూ ఉండాలని చెప్పి రాబోయే కాలంలో కూడా మీకు తెలియనటువంటి విషయాల్ని గ్యాదర్ చేసి మీకు ఇస్తానని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అయితే ఒక మాట, ఈ విషయాలన్నీ మీకు ఎలా తెలుసాయా, ఎలా చెప్పగలుగుతున్నారా అని చెప్పి అన్నప్పుడు, ఒక ప్రముఖ తెలుగు జాతీయ దినపత్రికలో నేను జనరల్ మేనేజర్ హెచ్చరిగా పనిచేసినప్పుడు నాకు సినిమా నటులతో ఉన్నటువంటి అనుబంధం, అలాగే సీనియర్ జర్నలిస్టులతో ఉన్నటువంటి అనుబంధం, వాళ్ళు చెప్పినటువంటి సమాచారం, ఇవన్నీ కూడా క్రోడీకరించి నేను మీ ముందు చాలా అథెంటిక్గా ఉంచడం జరుగుతుంది. మీ అభిమానం నాకు స్ఫూర్తినివ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.